హలో బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్నోవా టారో రీడింగ్. ఈరోజు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే అది కోఇన్సిడెన్స్ కాదు, యూనివర్స్ ఓయ్ ఈసారి స్కిప్ కొట్టకు, నీకోసమే మెసేజ్ ఉంది అని చిన్న సిగ్నల్ ఇచ్చిందేమో. ఈరోజు మనం అందరూ ఎక్కువగా అడిగే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నీ ఫ్యూచర్ స్పౌస్ ఎవరు, వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, ఎలా కలుస్తారు, మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, నీ డ్రీమ్స్కి సపోర్ట్ చేస్తారా, వెడ్డింగ్ ఎలా జరుగుతుంది, ఈ రిలేషన్షిప్ నీకు ఏ లైఫ్ లెసన్స్ నేర్పుతుంది, ఇవన్నీ ఈరోజు టారోట్ రీడింగ్ ద్వారా చూద్దాం. కానీ ఒక చిన్న రిమైండర్, ఇది కలెక్టివ్ రీడింగ్, అందరికీ 100% సేమ్ స్టోరీ ఉండదు. నీకు ఏది రెజొనేట్ అయితే అది తీసుకో, మిగతావి యూనివర్స్ దగ్గరే వదిలేయి. సరే, ఒక చిన్న డీప్ బ్రీత్ తీసుకోండి, షోల్డర్స్ రిలాక్స్ చేయండి, ఒక 5 సెకండ్స్ కళ్ళు మూసుకోండి, మనసులో ఒక ప్రశ్న అడగండి. యూనివర్స్, నా ఫ్యూచర్ స్పౌస్ గురించి, నా మ్యారేజ్ గురించి నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? స్లోగా ఐస్ ఓపెన్ చేయండి. ఓకే, రెడీయా? అయితే కార్డ్స్ రివీల్ చేద్దాం. ఈరోజు వచ్చిన కార్డ్స్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ అప్రైట్, 7 ఆఫ్ పెంటికల్స్ రివర్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్ రివర్స్, 6 ఆఫ్ కప్స్ రివర్స్, టెంపరెన్స్ అప్రైట్, 10 ఆఫ్ కప్స్. వాహ్, సూపర్ అండి. ఈ కాంబినేషన్ చూసి వెంటనే ఒక విషయం క్లియర్గా అర్థమైపోయింది. ఈ రిలేషన్షిప్ సినిమాలో చూపించేలా చూసిన వెంటనే లవ్, నెక్స్ట్ సీన్ పెళ్ళి టైప్ కాదు. ఇది స్లోలీ బిల్డ్ అయ్యే రిలేషన్షిప్. మొదట కన్ఫ్యూజన్, తర్వాత అండర్స్టాండింగ్, తర్వాత ట్రస్ట్, చివరికి లైఫ్ టైం హ్యాపీనెస్. అంటే ఇన్స్టెంట్ కాఫీ కాదు, దమ్ బిర్యానీ లాంటిది. స్లోగా కుక్ అవుతుంది, కానీ టేస్ట్ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఓవరాల్ ఎనర్జీ, మొదట నాకు కనిపించిన విషయం ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఫ్యాంటసీ మీద బిల్డ్ అవ్వదు, గ్రోత్ మీద బిల్డ్ అవుతుంది. ఏస్ ఆఫ్ వ్యాన్స్ అంటే కొత్త బిగినింగ్స్, కొత్త ఎక్సైట్మెంట్, కొత్త చాప్టర్. యూనివర్స్ నీ లైఫ్లో ఒక కొత్త పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి స్లోగా ప్రిపేర్ చేస్తుంది. అంటే ఇప్పటి వరకు నువ్వు ఫ్యూచర్ గురించి ఒకలా ఆలోచించుంటే వాళ్ళు వచ్చిన తర్వాత కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ వస్తుంది. కానీ వెంటనే 3 రివర్స్ కార్డ్స్ వచ్చాయి. చాలామంది రివర్స్ అంటే అయ్యో బ్యాడ్ కార్డ్స్ వచ్చాయి అని టెన్షన్ పడతారు. అయ్యో బాబోయ్, రివర్స్ అంటే ఇక్కడ బ్యాడ్ కాదు, ఇక్కడ అవి చెప్తున్నది ఓల్డ్ చాప్టర్స్ క్లోజ్ అవుతుంది. కొంతమంది చాలా వెయిట్ చేసి ఉంటారు, కొంతమంది హార్ట్ బ్రేక్ చూసి ఉంటారు, కొంతమంది నాకు నిజంగా మ్యారేజ్ అవుతుందా అని కూడా అనుకొని ఉంటారు. అది రిజనేట్ అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, డిలే అంటే డేనియల్ కాదు, డిలే అయినంత మాత్రాన మనకు సక్సెస్ రాదని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మామిడి చెట్టు నాటితే రెండో రోజు వెళ్ళి ఏంట్రా ఇంకా మ్యాంగోస్ రాలేదా అంటామా? అలా అంటే మనం చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, అరే ఇంకేమైనా పిచ్చా, నిన్ననే చెట్టు నాటి ఈరోజు వచ్చి చూస్తున్నాడేంటి అనుకుంటారా? సేమ్ ఇక్కడ పేషెన్స్ అనేది అమెజాన్ ప్రైమ్ డెలివరీ కాదు కదా. ముందు రూట్స్ గ్రో అవుతాయి కానీ కనిపించవు, గ్రో మాత్రం జరుగుతూనే ఉంటుంది. అదే ఎనర్జీ ఈ కార్డ్స్లో కనిపిస్తుంది. మీ ఇద్దరిని యూనివర్స్ క్వైట్లీ ప్రిపేర్ చేస్తుంది, సరైన టైం వచ్చినప్పుడు మాత్రమే మీట్ అయ్యేలా చూస్తుంది. నీ లవ్ స్టోరీ కూడా టైమింగ్ వచ్చిన తర్వాతే అసలైన చాప్టర్ మొదలవుతుంది. నీ కళ్ళలోని కాటుక ఓ నల్ల మబ్బు కాదా, టీ 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 టీ. మొదట కామ్గా మొదలై స్లోగా ఎమోషన్స్ బిల్డ్ అవుతాయి. అలాగే ఈ రిలేషన్షిప్ కూడా ఇన్స్టంట్ ఫైర్ వర్క్స్ కాదు, స్లోగా హార్ట్ కనెక్ట్ అయ్యే బాండ్. ఇంకో ఫనీ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పటి జనరేషన్ ఏమంటుంది, వాట్సాప్ మెసేజ్ చూసి బ్లూటిక్స్ పడగానే అయ్యో నాకు రిప్లై ఇవ్వట్లేదు అని రిలేషన్షిప్ ఖతం అనుకుంటారు. కానీ యూనివర్స్ మాత్రం 2 బ్లూటిక్స్ చూసి డెస్టినీ డిసైడ్ చేయకు అంటారు. ఇప్పుడు చివరి 2 కార్డ్స్ చూద్దాం. టెంపరెన్స్, 10 ఆఫ్ కప్స్. అబ్బా, ఈ 2 కార్డ్స్ రావడం అంటే రీడింగ్కి హ్యాపీ ఎండింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయినట్టే. టెంపరెన్స్ అంటే బ్యాలెన్స్, పేషెన్స్, హీలింగ్, రెస్పెక్ట్. ఎవరు పర్ఫెక్ట్ కాదు, కానీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. 10 ఆఫ్ కప్స్ అంటే కంప్లీట్ ఎమోషనల్ హ్యాపీనెస్, ఇంట్లో నవ్వులు, బర్త్డే సెలబ్రేషన్స్, ఫ్యామిలీ డిన్నర్స్, చిన్న చిన్న సర్ప్రైజెస్, బ్యాడ్ డేస్ వచ్చినా నేనున్నాను అని పక్కన నిలబడే పార్ట్నర్. అదే అసలు రిలేషన్షిప్. మనం హాయ్ నాన్న మూవీ చూసుకుంటే అక్కడ లవ్ అంటే గిఫ్ట్స్ కాదు, ప్రజెన్స్, కేర్, అండర్స్టాండింగ్. అదే ఎనర్జీ ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఈ కార్డ్స్ పర్ఫెక్ట్ లైఫ్ ప్రామిస్ చేయడం లేదు, ఎందుకంటే
పర్ఫెక్ట్ రిలేషన్ అనేది అసలు ఉండదు కదా! కానీ హెల్తీ రిలేషన్‌షిప్ మాత్రం ఉంటుంది. గొడవలైనా మాట్లాడుకుంటారు. మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చినా క్లియర్ చేసుకుంటారు. ఈగో కంటే రిలేషన్‌షిప్‌ని చూజ్ చేస్తారు. అదే అసలైన సక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ 2 కపుల్స్‌ని తీసుకుందాం. ఒక కపుల్ ఎప్పుడూ ఫైట్ చేయరు. బయట వాళ్ళకి పర్ఫెక్ట్ కపుల్‌లా కనిపిస్తారు. కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఏవి షేర్ చేసుకోరు. లోపల మాత్రం డిస్టెన్స్ పెరుగుతుంది. సెకండ్ కపుల్ వచ్చేసి కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ అవుతాయి. కానీ సారీ చెప్పడం తెలుసు. థాంక్ యూ చెప్పడం తెలుసు. ఫర్‌గివ్ చేయడం తెలుసు. సపోర్ట్ చేయడం తెలుసు. కొన్ని ఇయర్స్ తర్వాత ఎవరి రిలేషన్‌షిప్ స్ట్రాంగ్‌గా ఉంటుంది? సెకండ్ కపుల్‌దే గదా! అదే ఈ కార్డ్స్ చెప్తున్న మెసేజ్. ఫెయిరీ టేల్ కాదు. రియల్ లవ్. పర్ఫెక్ట్ కపుల్ కాదు. స్ట్రాంగ్ పార్ట్నర్‌షిప్. 'ఫిదా' మూవీలో చూసినట్టయితే ఇంత డిఫరెన్సెస్ ఉన్నా చివరికి అండర్‌స్టాండింగ్ వల్లే రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అయింది. సేమ్ ఇక్కడ అదే వైబ్. అయితే ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ క్వెషన్. ఈ ఫ్యూచర్ స్పౌస్ అసలెలా ఉంటారు? వాళ్ళ పర్సనాలిటీ ఏంటి? వాళ్ళు బయట అందరికీ ఎలా కనిపిస్తారు? ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు? వాళ్ళ హార్ట్‌లో అసలేమవుతుంది? డీటెయిల్‌గా చూద్దాం. టారట్ కార్డ్స్ పేరు, అడ్రస్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ చూపించవు బాబోయ్! అవి చూపించేది వాళ్ళ పర్సనాలిటీ, క్యారెక్టర్, మైండ్‌సెట్, ఎనర్జీ అంతే. ట్రైలర్ చూపిస్తాయి. ఫుల్ మూవీ కాదు. పర్సనాలిటీ. ఈ కార్డ్స్ చూసిన వెంటనే నా మైండ్‌లో వచ్చిన ఫస్ట్ వర్డ్ మెచ్యూర్. అంటే ఎమోషనల్లీ మెచ్యూర్. ఇప్పటి జనరేషన్‌లో గుడ్ మార్నింగ్ బేబీ, గుడ్ నైట్ బేబీ అంటూ 500 మెసేజెస్ పంపిస్తేనే లవ్ అనుకునే వాళ్ళు చాలామంది. కానీ నీ ఫ్యూచర్ స్పౌస్ మాత్రం మెసేజెస్ కంటే ప్రజెన్స్ ఇంపార్టెంట్ అనుకునే పర్సన్. వాళ్ళకి లవ్ అంటే రోజు ఐ లవ్ యూ చెప్పడం కాదు. నీ కోసం టైం ఇవ్వడం, ప్రామిస్ చేస్తే నిలబెట్టుకోవడం, నువ్వు పడిపోతే లేపడం, నీతో కలిసి గ్రో అవ్వడం. అదే వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ లవ్. ఏస్ ఆఫ్ వ్యాన్స్ కూడా అదే చెప్తుంది. ఈ పర్సన్ చాలా ప్యాషనేట్. ఏ పని చేసినా హాఫ్ నాలెడ్జ్‌తో వదిలేయరు. కంప్లీట్‌గా దాని గురించి తెలుసుకొనే ఆ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఒకరోజు నువ్వు నాకు బైక్ లేదా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనిపిస్తుంది అన్నావు. చాలామంది ఏమంటారు? అబ్బా! ఇప్పుడెందుకు? వదిలేయి, టైం వేస్ట్ అంటారు. కానీ నీ ఫ్యూచర్ స్పౌస్ దగ్గరుండి నేర్పిస్తారు. ఒకవేళ స్టడీస్, ఎడ్యుకేషన్‌లో ఉన్న వాళ్ళైతే ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి? ల్యాప్‌టాప్ కావాలా? ఇంగ్రీడియెంట్స్ ఆర్డర్ చేద్దామా? అంటారు. అదే సపోర్ట్. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలాగా ఫ్యామిలీ మెంబర్స్ ఒకరిని ఒకరు సైలెంట్‌గా సపోర్ట్ చేసుకుంటారు కదా! ఇక్కడ అదే వైబ్. సపోర్ట్ అంటే స్పీచెస్ కాదు, యాక్షన్స్. ముందు ఆలోచిస్తారు, తర్వాత మాట్లాడతారు. 'నైట్ ఆఫ్ స్వార్డ్స్ రివర్స్' చాలా ఇంట్రెస్టింగ్ కార్డ్. ఈ పర్సన్ ముందు లైఫ్‌లో మిస్టేక్స్ చేసుంటారు. తొందరగా మాట్లాడి, ఎమోషన్‌లో డెసిషన్స్ తీసుకొని కొంచెం లెసన్స్ నేర్చుకొని ఉంటారు. ఇప్పుడు ఇమ్మీడియేట్ రియాక్షన్ ఉండదు. పాజ్, అబ్జర్వ్, థింక్. అప్పుడు డెసిషన్ తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనలో చాలామంది అమెజాన్‌లో లైట్నింగ్ డీల్ అని కనిపించగానే భయం. కొనేస్తాం. అప్పుడు కొనబుద్ధి అవుతుంది. కానీ తర్వాత ఒక 2 డేస్ తర్వాత అరే ఇదెందుకు కొన్నాం అని మనకే క్వశ్చనింగ్ వస్తుంది. కానీ వీళ్ళు ముందు రివ్యూస్ చూస్తారు, రేటింగ్స్ చూస్తారు, ప్రైస్ కంపేర్ చేస్తారు, తర్వాతే ఆర్డర్. రిలేషన్షిప్‌లో కూడా సేమ్. 'జెర్సీ' మూవీలో అర్జున్ ప్రతి డెసిషన్ ఎమోషన్‌తో తీసుకోలేదు. ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాడు. అదే మెచ్యూరిటీ. నెక్స్ట్ ఫీచర్ క్యారెక్టర్. ఈ పర్సన్ వర్డ్స్ కంటే యాక్షన్స్ ఎక్కువ. ఐ లవ్ యూ 50 సార్లు చెప్పుకోవచ్చు. కానీ నీ ఫేవరెట్ టీ గుర్తుంటుంది. నువ్వు హెడేక్ అన్న రోజు టాబ్లెట్స్ తీసుకొస్తారు. నువ్వు టైర్డ్‌గా వస్తే నువ్వు కూర్చో నేను చూసుకుంటా అంటారు. అదే వాళ్ళ ప్రేమ. నాకు ఇక్కడ ఒక సాంగ్ గుర్తొస్తుంది. ఇంకేం 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 కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపైకి దనాలే. సేమ్ అట్లనే ఇంకంత మంచిగా చూసుకున్నాక మనకి ఇంకేం కావాలి చెప్పండి. చిన్న చిన్న కేరింగ్ మూమెంట్స్ వల్లే ప్రేమ ఫీల్ అవుతుంది. బిగ్ డైలాగ్స్ వల్ల కాదు. లాయల్టీ. ఈ రీడింగ్‌లో స్ట్రాంగెస్ట్ పాయింట్ ఇదే. నిజాయితీగా ఉంటారు. కమిట్ అయితే కంప్లీట్‌గా కమిట్ అవుతారు. గేమ్స్ ఆడరు. మిక్స్డ్ సిగ్నల్స్ ఇవ్వరు. స్టేటస్ చూసి రిప్లై డిలే చేసి యాటిట్యూడ్ చూపించరు. ఇప్పటి డేటింగ్ యాప్స్ జనరేషన్‌లో కొంతమంది ఒకరితో చాట్, ఇంకొకరితో కాల్, మరొకరితో కాఫీ. కానీ నీ ఫ్యూచర్ స్పౌస్ ఒకరే చాలు అంటారు. 'సీతారామ' మూవీలో ఎంత డిస్టెన్స్ వచ్చినా కమిట్మెంట్ మార్చుకోలేదు. అదే లాయల్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిహేవియర్. బయట చాలా పొలైట్‌గా, రెస్పెక్ట్‌ఫుల్‌గా, సైలెంట్‌గా, రూమ్‌లో లౌడ్ పర్సన్ కాకపోవచ్చు. కానీ వీళ్ళు మాట్లాడడం మొదలు పెడితే అందరిని వాళ్ళ మాటలతో ఆకర్షింప చేసుకుంటారు. అందరినీ వాళ్ళ మాటలతో కట్టిపడేస్తారు. అంత మంచిగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ మాటకి వాల్యూ ఉంటుంది. ఫ్యామిలీ దగ్గర రెస్పాన్సిబుల్, డిపెండబుల్, హెల్ప్ చేసే నేచర్. నీ దగ్గర అసలు ఒరిజినల్ వెర్షన్ బయటపడుతుంది. సడన్‌లీ చైల్డ్ మోడ్ ఆన్. కొన్ని ఫన్నీ రీల్స్ పంపుతారు. ర్యాండమ్ మీమ్స్, ర్యాండమ్ జోక్స్. నువ్వు సీరియస్‌గా ఉంటే వాళ్ళు ఏంటి మేడం జీఎస్టీ ఏమైనా పెంచారా? ఎందుకు ఇట్లా పెట్టినావు ఫేస్?
అని అంటారు. లేదా ఈ ఫేస్ చూసి వైఫై కూడా కనెక్ట్ అవ్వడానికి భయపడుతుంది అంటే నీ స్మైల్ కోసం ఏదైనా చేస్తారు. సపోజ్ నువ్వు ఆఫీస్ నుంచి ఫుల్ టైర్డ్గా వచ్చావు, ఫోన్ రింగ్ అయ్యింది, నువ్వు సీరియస్ డిస్కషన్ అనుకుంటున్నావు, వాళ్ళు ఏమంటారు? కుకింగ్ వద్దు, వస్తు బిర్యానీ తీసుకురానా? లేదా బయట డ్రైవ్కి వెళ్దామా, ఐస్ క్రీమ్ తిందామా? కథం, ప్రాబ్లమ్ సాల్వ్. మూడ్ మాత్రం సాల్వ్ అయిపోతుంది. చిన్న చిన్న మూమెంట్స్ లైఫ్ లాంగ్ మెమరీస్ అవుతాయి. యాంగర్ స్టైల్ అంటే కోపం. ఇంకో బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటంటే వీళ్ళకి అరవడం అంటే ఇష్టం ఉండదు. అప్సెట్ అయితే కొంచెం సైలెంట్ అవుతారు. అంటే కేర్ లేదు అని కాదు, రాంగ్ వర్డ్స్ మాట్లాడకూడదని. హాయ్ నాన్న మూవీలో కోపం వచ్చినా కామ్గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తారు కదా, అదే ఎమోషనల్ మెచ్యూరిటీ. మనసులో కొందరు ఫైట్ అనగానే వెంటనే వాట్సాప్ డీపీ రిమూవ్ చేస్తారు, స్టేటస్ నీతులు పెడతారు, ట్రస్ట్ నోబడీ అంటారు. స్టోరీలో బ్లాక్ స్క్రీన్, సాడ్ సాంగ్, 24 hours డ్రామా. నీ ఫ్యూచర్ స్పౌస్ అట్లా కాదు, కాఫీ తాగుదామా, మాట్లాడుకుందామా అంటారు. అంతే, నెట్ఫ్లిక్స్ ఇంటర్వెల్ అయిపోయినట్టు గొడవ కూడా అయిపోతుంది. వీళ్ళ లవ్ లాంగ్వేజ్ ఎట్లుంటుంది? వాళ్ళ లవ్ లాంగ్వేజ్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్, క్వాలిటీ టైం. నువ్వు అడగకుండానే చాలా చేస్తారు. స్కూటీ సర్వీస్ చేయిస్తారు, ఫోన్ ఛార్జ్ పెట్టేస్తారు, మెడిసిన్స్ గుర్తుకు చేస్తారు, లేట్ అయితే వెయిట్ చేస్తారు, అచీవ్మెంట్ సెలబ్రేట్ చేస్తారు, బ్యాడ్ డేస్ అయితే నీ పక్కనే సైలెంట్గా కూర్చుంటారు. అలా కాదు ఇలా అని హెల్ప్ చేస్తారు. కొన్నిసార్లు చేతి పట్టుకోవడం ఒకటే 1000 మాటల కంటే ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేస్తారు. ఇక్కడ ఒక సాంగ్ గుర్తొస్తుంది నాకు. నిన్ను కోరి మూవీలో అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదిరే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకనే నీలోని ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా. ఎక్కువ మాటలు లేకపోయినా ఫీలింగ్స్ క్లియర్గా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ పర్సన్ పర్ఫెక్ట్ కాదు, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సపోజ్ నువ్వు ఈరోజు చాలా బ్యాడ్ డే అన్నావనుకో, చాలామంది పాజిటివ్గా ఉండు అంటారు. వీళ్ళు ఏదైనా ప్రాబ్లమా, ఏదైనా సజెషన్ కావాలా, సొల్యూషన్ చెప్పాలా, లేక నేను జస్ట్ వినాలా అని అడుగుతారు. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నీ ఎమోషన్స్ని ఫిక్స్ చేయడానికి కాదు, ముందు అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఓవరాల్ పర్సనాలిటీ ఏంటంటే ఈ కార్డ్స్ ప్రకారం నీ ఫ్యూచర్ స్పౌస్ ఇలా ఉండే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్. కైండ్, కామ్, రెస్పాన్సిబుల్, పేషెంట్, లోయల్, ప్రొటెక్టివ్, ఎమోషనల్, స్టేబుల్, ఫ్యామిలీ పర్సన్. మనీ విషయంలో ప్రాక్టికల్, నీ గ్రోత్ని జెన్యున్గా సపోర్ట్ చేసే పర్సన్. వాళ్ళు రూమ్లో లౌడెస్ట్ పర్సన్ కాకపోవచ్చు, కానీ నీ లైఫ్లో మోస్ట్ రిలయబుల్ పర్సన్ మాత్రం ఖచ్చితంగా అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నీ ఫ్యూచర్ స్పౌస్ చూడడానికి ఎలా ఉంటారు? ఇప్పటి వరకు వాళ్ళ హార్ట్, పర్సనాలిటీ, క్యారెక్టర్ చూసాం. అప్పుడు అందరికీ బిగ్గెస్ట్ క్యూరియాసిటీ కదా, అసలు చూడడానికి ఎలా ఉంటారు? ముందు ఒక చిన్న రిమైండర్, టారట్ కార్డ్స్ ఫేస్ ఐడి స్కానర్ కాదు, గూగుల్ ఫొటోస్ లాగా ఇదిగో ఫ్యూచర్ హస్బెండ్ ఫోటో అని చూపించడానికి. కార్డ్స్ చెప్పేది ఎనర్జీ, ఔరా, ఫస్ట్ ఇంప్రెషన్, సింబాలిక్ అపియరెన్స్ అంతే. వాళ్ళని చూసినప్పుడు నీకు ఒక ఫీలింగ్ వస్తుంది, అదే రివీల్ చేస్తుంది ఫస్ట్ ఇంప్రెషన్. ఈ పర్సన్ ఇప్పుడు నీకు ముందు కనిపించేది వాళ్ళ డ్రెస్ కాదు, లుక్స్ కాదు, ప్రజెన్స్. కొంతమంది రూమ్లోకి అడుగు పెట్టగానే నన్నే చూడండి అన్నట్లు అటెన్షన్ సీక్ చేస్తారు, కానీ నీ ఫ్యూచర్ స్పౌస్ సైలెంట్ ఎంట్రీ ఇస్తాడు. కానీ సమ్హౌ అందరి అటెన్షన్ మీ స్పౌస్ పైనే ఉంటుంది, ఎందుకంటే షో చేయరు, కాన్ఫిడెంట్గా ఉంటారు. అతడు మూవీలో మహేష్ బాబు ఎక్కువ డైలాగ్స్ కాదు, ఎక్కువ ఓవర్ యాక్షన్ కాదు, కానీ స్క్రీన్ మీద కనిపిస్తే ఆటోమేటికలీ ఐస్ అక్కడికే వెళ్ళిపోతాయి. అదే ప్రజెంట్. సపోజ్ ఒక మ్యారేజ్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక బ్యాచ్ రీల్స్ చేస్తుంది, ఇంకో బ్యాచ్ బఫెట్ దగ్గర చికెన్ పీస్ ఇంకొకటి వేయండి అన్న అని వెయిటింగ్, మరో బ్యాచ్ సెల్ఫీస్ మీదే బిజీ. అందరి మధ్యలో ఒక పర్సన్ పెద్దవారికి చైర్ అరేంజ్ చేస్తారు, చిన్నపిల్లలతో నవ్వుతూ మాట్లాడతారు, ఎవరైనా హెల్ప్ అడిగితే వెంటనే చేసేస్తారు. ఎలాంటి షో ఆఫ్ లేదు, కానీ నువ్వు మళ్ళీ 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 వాళ్ళ వైపే చూస్తుంటావు. అదే ఈ కార్డ్స్ ఎనర్జీ. ఫేస్ ఎలా ఉంటుంది? ఈ కార్డ్స్ ప్రకారం వాళ్ళ ఫేస్ చాలా కామ్గా ఉంటుంది, హార్ష్ లుక్ కాదు, అంటే చూడగానే గంభీరంగా అమ్మో అన్నట్టు కాకుండా ఒక మంచి వైబ్ వస్తుంది, అరే ఎంత కూల్గా ఉన్నాడు అనే వైబ్ వస్తుంది. యాటిట్యూడ్ ఉండదు, అప్రోచబుల్ ఫేస్, అంటే చూడదగిన ఫేస్, చూసిన వెంటనే ఇతనితో మాట్లాడొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళకు ఉండే ఛాన్సెస్ సాఫ్ట్ ఫీచర్స్, న్యాచురల్ ఎక్స్ప్రెషన్, జెన్యున్ స్మైల్, మెచ్యూర్ లుక్, క్లీన్ అండ్ నీట్ అపియరెన్స్. బ్యూటీ ఫిల్టర్స్ కంటే పర్సనల్ హైజీన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది బయటికి వెళ్ళడానికి 3 గంటల ముందు హెయిర్ స్ప్రే, హెయిర్ వ్యాక్స్, హెయిర్ జెల్, హెయిర్ సీరం,
హెయిర్కి కూడా సపరేట్ ఆధార్ కార్డ్ ఉందేమో అనిపిస్తుంది. ఇంకా వేరే వాళ్ళు ఏం చేస్తారు, ఒక డ్రెస్ వేసుకుంటారు, అబ్బా ఇది వద్దులే అని ఇంకో డ్రెస్ వేసుకుంటారు, అబ్బా ఇది కాంబినేషన్ కలర్ కాంబినేషన్ సెట్ అవుతలే అని ఇంకోటి వేసుకుంటారు, అబ్బా ఇది హోనీ సెట్ అయితే లేదు అంటారు, ఒకరి టీ షర్ట్ సెట్ అవుతలే అంటారు, ఒకరి షర్ట్ సెట్ అవుతలే అంటారు, ఒకరేమో ఇది కొత్త డ్రెస్ ఇప్పుడు ఎందుకులే అంటారు, బెల్ట్ పెట్టుకుందామా, షూ వేసుకుందామా, ఏ షూ వేసుకుందాము, లోఫరా, ఫార్మల్ షూవా, లోఫరా, క్రాక్సా, స్లిప్పర్సా, ఇలా థింక్ చేస్తూ ఉంటారు. కానీ నీ ఫ్యూచర్ స్పౌస్ మాత్రం ఫేస్ వాష్, కోమ్, పర్ఫ్యూమ్, డన్, కథం అంతే. సింపుల్, క్లీన్, అట్రాక్టివ్. మీ ఫ్యూచర్ స్పౌస్ ఐస్ ఎలా ఉంటాయంటే పెద్ద కళ్ళు అట్రాక్ట్ చేసుకునేలా ఉంటాయి. కలర్ వల్ల కాదు, ఫీలింగ్ వల్ల. వాళ్ళ కళ్ళల్లో కామ్నెస్ ఉంటుంది, జాలితత్వం ఉంటుంది, ఓపిక ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ స్క్రోల్ చేయరు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయరు, కంప్లీట్ అటెన్షన్ నీ మీదే ఉంటుంది. సీతారామం మూవీలో దుల్కర్ సల్మాన్ కళ్ళతోనే చాలాసార్లు ఎమోషన్స్ చెప్పేస్తూ ఉంటాడు. అదే వైబ్ ఇక్కడ. ఇక్కడ నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది. ఇంత అందం దారి మళ్ళిందా భూమిపైకి చేరువవనా, ఆ సాంగ్ గుర్తొస్తుంది అనమాట. స్మైల్, ఐస్, ఎక్స్ప్రెషన్స్, అది పీస్ఫుల్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నాకు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది, లేదా కంటెంట్ క్రియేటర్ అవ్వాలి అనిపిస్తుంది అన్నావనుకో, చాలామంది రిస్క్ వద్దు, తర్వాత చూద్దామంటారు. నీ ఫ్యూచర్ స్పౌస్ మాత్రం కంప్లీట్గా వింటారు, మధ్యలో డిస్టర్బ్ చేయరు. తర్వాత నువ్వు చేయగలవు, నేనున్నాను అంటూ మీకు 1000 కాంప్లిమెంట్స్ కంటే పవర్ఫుల్ ఎనర్జీని ఇస్తుంది. వాళ్ళ స్మైల్ ఎలా ఉంటుంది, 10 ఆఫ్ కప్స్ కార్డ్ చాలా బ్యూటిఫుల్ స్మైల్ చూపిస్తుంది. ఫోటో కోసం ఫేక్ స్మైల్ కాదు, హార్ట్ నుంచి వచ్చే స్మైల్. వాళ్ళు నవ్వితే నీకు తెలియకుండా నువ్వు కూడా నవ్విస్తావు, అట్లుంటుంది వాళ్ళ స్మైల్. కొంతమంది స్మైల్ చూస్తే మన మూడ్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది కదా, అదే ఎనర్జీ. ఫిదా మూవీలో వరుణ్ తేజ్ అండ్ సాయి పల్లవి సీన్స్, న్యాచురల్ స్మైల్, ఫోర్స్డ్ కాదు. మీ ఫ్యూచర్ స్పౌస్ హైట్ ఎలా ఉంటుంది, టాలెంట్ ఎగ్జాక్ట్ సెంటీమీటర్స్ చెప్పదు, ఈ సింబాలిక్గా ఈ పర్సన్ మీడియం నుంచి టాల్ హైట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. స్ట్రైట్ పోస్చర్, కాన్ఫిడెంట్ వాక్, హెల్దీ అపియరెన్స్. హైట్ కంటే కాన్ఫిడెన్స్ వల్ల ఇంకాస్త టాల్గా కనిపిస్తాడు. 5-6 ఇంచెస్ ఉంటే వాక్ మాత్రం కేజీఎఫ్ రాకీ బైలా ఉంటుంది. బిల్డ్, వాళ్ళు లీన్, ఫిట్ లేదా న్యాచురలీ హెల్దీ. జిమ్కి వెళ్ళకపోవచ్చు కానీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. వాకింగ్, ట్రావెలింగ్, స్పోర్ట్స్, వీకెండ్ అవుటింగ్స్ ఇలాంటి వాటిని ఎంజాయ్ చేస్తారు. హాయ్ నాన్న మూవీలో నాని, సింపుల్ లుక్, హెల్దీ అపియరెన్స్, న్యాచురల్ చామ్. సేమ్ ఇక్కడదే. డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఈ కార్డ్స్ ఒక విషయం క్లియర్గా చెప్తున్నాయి. ఫ్యాషన్ కంటే నీట్నెస్, క్వాలిటీ, కంఫర్ట్. వాళ్ళు ఎక్కువగా వైట్ షర్ట్స్, బ్లాక్, బ్లూ, గ్రే కలర్స్, వెల్ ఫిటెడ్ జీన్స్, వాచ్, కంఫర్టబుల్ షూస్, గోల్డ్ చైన్స్, 3 kg వేసుకొని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లా తిరిగే టైప్ కాదు. సింపుల్ లుక్, రాయల్ ఫీల్. డార్లింగ్ మూవీలో ప్రభాస్ లాగా సింపుల్ డ్రెస్సింగ్ కానీ క్లాసీగా ఉంటుంది. ఇఫ్ సపోజ్ మీరు డిన్నర్కి రెడీ అవుతున్నారు, నువ్వు 1 గంట అవుట్ఫిట్ సెలెక్ట్ చేస్తావు, మిర్రర్ ముందు ఫ్యాషన్ షో. వాళ్ళు వైట్ షర్ట్, డార్క్ జీన్స్, వాచ్, 5 minutes అంతే. కానీ చూస్తే అయ్యో ఇంత సింపుల్గా ఉండి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడేంటి అనిపిస్తుంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్స్పెన్సివ్ డ్రెస్ కంటే అట్రాక్టివ్గా ఉంటుంది. ఔరా, ఇది లుక్స్ కంటే ఇంపార్టెంట్. కొంతమంది ఫిజికల్లీ అట్రాక్టివ్ కానీ ఎనర్జీ జీరో. మీ ఫ్యూచర్ స్పౌస్ ఔరా వల్ల మెమొరబుల్ అవుతారు. పిల్లలు కంఫర్టబుల్ ఫీల్ అవుతారు, పేరెంట్స్ ట్రస్ట్ చేస్తారు, ఫ్రెండ్స్ డిపెండ్ అవుతారు, పెట్స్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటాయి. టెంపరెన్స్ కార్డ్ అదే చెప్తుంది, పీస్ఫుల్ సోల్. మీ ఫ్యూచర్ స్పౌస్ కెరియర్ ఎనర్జీ. ఈ కార్డ్స్ ప్రకారం కెరియర్ మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఆర్ ఐటీ, కార్పొరేట్, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, బిజినెస్, గవర్నమెంట్, టీచింగ్ ఆర్ ట్రైనింగ్ ఇలాంటివి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. క్విక్ మనీ కంటే లాంగ్ టర్మ్ స్టెబిలిటీని చూస్ చేస్తారు. లక్కీ భాస్కర్ మూవీలో మనీ అంటే వాల్యూ తెలుసు, ప్లానింగ్ ఉంటుంది, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీ హ్యాబిట్స్. ఈ పర్సన్ మనీని రెస్పెక్ట్ చేస్తారు, సెల్ఫిష్ కాదు, గ్రీడీ కాదు, రెస్పాన్సిబుల్. నువ్వు న్యూ ఐఫోన్ కొందామా అన్నావనుకో, వాళ్ళు ముందు సేవింగ్స్ తర్వాత షాపింగ్ అంటారు. మొదట అయ్యో ఇన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాడేంటి అనుకుంటాం, తర్వాత అదే ప్లానింగ్ ఫ్యామిలీని సేఫ్గా ఉంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనలో కొందరం శాలరీ రాగానే స్విగ్గీ, జొమాటో, అమెజాన్, మింత్రా, బ్లింకిట్ అన్నీ ఓపెన్ చేస్తాం. 10 days తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ జీరో. కానీ మీ ఫ్యూచర్ స్పౌస్ అమ్మో 31 days ఉన్నాయి, లాస్ట్ వరకు రావాలి,
బడ్జెట్ ఫస్ట్, ఎక్స్పెన్సెస్ నెక్స్ట్, లగ్జరీ లేటర్. నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ అపియరెన్స్ ఎనర్జీ. ఈ కార్డ్స్ ప్రకారం నీ ఫ్యూచర్ స్పౌస్ కామ్ పర్సనాలిటీ, అట్రాక్టివ్ కాన్ఫిడెన్స్, కైండ్ ఐస్, జెన్యున్ స్మైల్, క్లీన్ అండ్ నీట్ లుక్, మీడియం టు స్మాల్, సింపుల్ బట్ క్లాసీ డ్రెస్సింగ్, పీస్ఫుల్ ఔరా, రెస్పాన్సిబుల్ నేచర్, బయట అందం కంటే లోపల క్యారెక్టర్ వల్ల ఇంకా అట్రాక్టివ్ అయ్యే పర్సన్. అంటే మొదట లుక్స్ నచ్చుతాయి, కానీ ఇయర్స్ గడిచే కొద్దీ వాళ్ళ క్యారెక్టర్ వల్ల ఇంకెక్కువ ప్రేమ పెరుగుతుంది. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న బిగ్గెస్ట్ క్వశ్చన్, మా లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ టైం ఎలా కలుస్తాం? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? యూనివర్స్ ఈ కార్డ్స్ ద్వారా ఏం చెప్తుందో చూద్దాం. మీ లవ్ స్టోరీ ఎలా మొదలవుతుంది? ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఒక విషయం చాలా క్లియర్గా చెప్తుంది. ఈ రిలేషన్షిప్ సినిమా స్టైల్, హీరో స్లో మోషన్ ఎంట్రీ, బ్యాక్గ్రౌండ్లో వైలెన్స్, ఫ్లవర్స్ పడడం అలా స్టార్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ. ఇది నీ లైఫ్లో ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చే కనెక్షన్. కొత్త జాబ్, కొత్త ఆఫీస్, కొత్త ట్రైనింగ్, కొత్త సిటీ, కొత్త ఆపర్చునిటీ, కొత్త జర్నీ. అలాంటి సమయంలో యూనివర్స్ ఇప్పుడు నువ్వు రెడీ అని చెప్పి ఈ పర్సన్ని నీ లైఫ్లోకి పంపిస్తుంది. ఫిదా మూవీలో వాళ్ళు ఏదో ఫ్లోలో కలిశారు, లవ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. అదే వైబ్ ఈ కార్డ్స్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఎలా కలుస్తారో చూద్దాం. వర్క్ లేదా కెరీర్ ద్వారా మీటింగ్స్. ఈ రీడింగ్లో స్ట్రాంగెస్ట్ ఎనర్జీ ఇది. కొత్త కంపెనీ జాయిన్ అవ్వచ్చు, ట్రైనింగ్ ప్రోగ్రామ్, ప్రాజెక్ట్, ఆఫీస్ చేంజ్, టీమ్ చేంజ్, ఎవరో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మొదట హాయ్ హలో గుడ్ మార్నింగ్ అంతే. లవ్ స్టోరీ స్టార్ట్ కూడా కాకపోవచ్చు. మొదట కొలీగ్స్, తర్వాత ఫ్రెండ్స్, తర్వాత రెస్పెక్ట్. అక్కడి నుంచి స్లోలీ ఫీలింగ్స్ వస్తాయి. లవ్ కూడా ఈఎంఐ లాగా ఒకసారిగా ఫుల్ అమౌంట్ కాదు, నెమ్మదిగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్ ఫస్ట్ డే, ఐడి కార్డ్ వేసుకొని ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియదు. కాఫీ మిషన్ దగ్గరికి వెళ్ళాడు, మిషన్ హ్యాంగ్ అయింది. నువ్వు ఇది కూడా మండే మూడ్లో ఉందేమో అంటావు, వాళ్ళు కూడా నవ్వుతారు. అక్కడ ఫస్ట్ కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ 2 minutesలో ఫ్యూచర్లో మనం ఫస్ట్ ఎలా కలిసామో గుర్తుందా అనే మెమొరీ వస్తుంది. ఓ బేబీ మూవీలో చిన్న చిన్న కన్వర్జేషన్ వల్లే బాండ్ బిల్డ్ అవుతుంది. అండ్ సెకండ్ ఛాన్స్ వచ్చేసి లెర్నింగ్ ద్వారా, మీటింగ్స్ ద్వారా. ఏస్ ఆఫ్ వ్యాన్స్ అంటే గ్రోత్ కూడా. సర్టిఫికేషన్ కోర్స్, వర్క్షాప్, సెమినార్, డ్యాన్స్ క్లాస్, సాఫ్ట్వేర్ ట్రైనింగ్, ఆన్లైన్ కోర్స్, ఏదైనా లెర్నింగ్ ప్లేస్లో కూడా కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫన్నీ విషయం ఏంటంటే మీ ఇద్దరు అక్కడ లవ్ కోసం రారు, సర్టిఫికేట్స్ కోసం వస్తారు. యూనివర్స్ మాత్రం సర్టిఫికేట్తో పాటు లైఫ్ పార్ట్నర్ కూడా ఇస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు ఫ్రంట్ బెంచ్లో నోట్స్ రాస్తుంటావు, వాళ్ళు పెన్ మర్చిపోతారు. హలో ఎక్స్క్యూజ్ మీ, పెన్ ఉందా అంటారు. అక్కడ మొదలైన పెన్ స్టోరీ తర్వాత వెడ్డింగ్ ఇన్విటేషన్ వరకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ లేదా మ్యూచువల్ కనెక్షన్స్. టెంపరెన్స్ ప్లస్ 10 of cups కాంబినేషన్ మనకేం చెప్తుందంటే ఫ్యామిలీ ఎనర్జీ చాలా స్ట్రాంగ్. ఒకరోజు ఆంటీ అంటుంది, ఒక మంచి అబ్బాయి లేదా అమ్మాయి ఉన్నారు, ఒకసారి మాట్లాడతారా అంటుంది. నువ్వు వద్దు ఆంటీ అంటావు. యూనివర్స్ మాత్రం ముందు మీట్ అవ్వు, తర్వాత మాట్లాడుకుందాం అనే హింట్ ఇస్తుంది. మొదట పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ కన్వర్జేషన్ తర్వాత ఒపీనియన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వరుడు మూవీలో ఫ్యామిలీ ఇంట్రొడక్షన్, తర్వాత ఎమోషన్స్ గ్రో అవ్వడం. అండ్ నెక్స్ట్ 10 of cups అంటే హ్యాపీ గ్యాదరింగ్స్, వెడ్డింగ్స్, బర్త్డేస్, హౌస్ వార్మింగ్, ఫెస్టివల్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్. అందరు ఫోటో తీసుకుంటుంటారు, డీజే దగ్గర డ్యాన్స్ చేస్తున్నారు, బఫెట్ దగ్గర స్వీట్ తీసుకున్నావా అని అడుగుతున్నారు. అక్కడ సమ్వేర్ మీ ఇద్దరి పాత్ క్రాస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఐస్ క్రీమ్ తీసుకోవడానికి వెళ్ళావు, వాళ్ళు కూడా అదే స్పూన్ తీసుకుంటారు, ఇద్దరు సారీ అంటారు. అక్కడ మొదలవుతుంది. అక్కడ మొదలైన సారీ తర్వాత హ్యాపీ యానివర్సరీ వరకు వెళ్ళొచ్చు. బొమ్మరిల్లు మూవీలో ఫ్యామిలీ ఫంక్షన్స్ వల్ల రిలేషన్షిప్స్ గ్రో అవుతాయి, ఇక్కడ కూడా సేమ్. అండ్ ఇంకో ఛాన్స్ కూడా ఉంది, ట్రావెలింగ్లో కలవచ్చు. ఏస్ ఆఫ్ వ్యాన్స్ మూమెంట్ కూడా చూపిస్తుంది. అవి ఫారెన్ ట్రిప్స్ కావాల్సిన అవసరం లేదు. వీకెండ్ ట్రిప్, పిలిగ్రిమేజ్, కాన్ఫరెన్స్, డెస్టినేషన్ వెడ్డింగ్, బస్ జర్నీ, ట్రైన్ జర్నీ, ఏదైనా ట్రావెల్. కొన్నిసార్లు లొకేషన్ చేంజ్, లైఫ్ చేంజ్. అంతెందుకు మీరు ఆర్టీసీలో కూడా కలవచ్చు. ఆర్టీసీ బస్ ఫుల్ రష్, ఒక్క సీట్ ఖాళీ లేదు, ఇద్దరు ఒకేసారి ఇది నాది అంటారు. అక్కడ మొదలైన సీట్ ఫైట్, తర్వాత లైఫ్ పార్ట్నర్. వా, ఏం జర్నీ కదా అసలు. ఆరెంజ్ మూవీలో ట్రావెల్, న్యూ ప్లేసెస్, అన్ఎక్స్పెక్టెడ్ కన్వర్జేషన్స్ ఎలా వస్తాయో ఇక్కడ కూడా ట్రావెలింగ్ ఛాన్స్ అలాగే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ కన్వర్జేషన్ ఎలా ఉంటుంది? ఈ రీడింగ్లో ఒక బ్యూటిఫుల్ మెసేజ్. ఫస్ట్ కన్వర్జేషన్ మూవీ స్టైల్ కాదు, స్లో మోషన్ లేదు, విండ్ ఎఫెక్ట్ లేదు, సింపుల్గా హలో ఎక్స్క్యూజ్ మీ, ఈ సీట్ ఎంటీయా, మీటింగ్ హాల్ ఎక్కడ, మీ ఛార్జర్ ఒకసారి ఇస్తారా, అంతే. సింపుల్, న్యాచురల్, కంఫర్టబుల్. అదే ఈ కనెక్షన్ బ్యూటీ. సపోజ్ కాఫీ షాప్కి వెళ్తారు, చాలా పెద్ద క్యూ ఉంది, వాళ్ళు బై మిస్టేక్ నీ కాఫీ తీసుకుంటారు, నువ్వు అది నాది అంటారు, వాళ్ళు అయ్యో సారీ అంటారు, ఇద్దరు నవ్వుతుంటారు.
5 minutes తర్వాత మూవీస్ గురించి మాట్లాడుతుంటారు. 6 months తర్వాత మనం కాఫీ వల్లే కలిసాం కదా అని గుర్తుకు చేసుకుంటారు. ఇక్కడ ఏం మాయ చేసావే మూవీలో సింపుల్ కన్వర్జేషన్స్, డీప్ కనెక్షన్స్ లాంటివి. అండ్ కమింగ్ టు ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా. ఈ కార్డ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇస్తున్నాయి. బోత్ అంటే ప్యూర్ లవ్ మ్యారేజ్ మాత్రమే కాదు, ప్యూర్ అరేంజ్ మ్యారేజ్ కూడా కాదు, రెండింటి మిక్స్. అంటే లవ్ కమ్ అరేంజ్డ్ అనమాట. మొదటి ఫ్యామిలీ ఇంట్రడక్షన్, తర్వాత లవ్ గ్రో అవ్వచ్చు, లేదా ముందు లవ్ తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ రావచ్చు. టెంపరెన్స్ కార్డ్ చెప్తుంది బ్యాలెన్స్ అంటే ఫ్యామిలీ బ్లెస్సింగ్ కూడా ఉంటుంది, లవ్ కూడా ఉంటుంది. సీతారామ మూవీలో లవ్ ఉన్న ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ అప్రూవల్, 10 of cups. టారోట్లో బెస్ట్ ఫ్యామిలీ కార్డ్స్లో ఒకటి. అంటే ఇనీషియల్గా కొంచెం క్వశ్చన్స్ ఉండొచ్చు, కొంత టైం పడవచ్చు, కానీ చివరికి యాక్సెప్టెన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇంకా జాబ్ సెటిల్ అవ్వాలి, తర్వాత సరే మాట్లాడుకుందాం, తర్వాత వెడ్డింగ్ హాల్ బుక్ చేశారా, అక్కడి వరకు వస్తుంది. పేరెంట్స్ హ్యాపీ, మీరు హ్యాపీ, రెండు ఫ్యామిలీస్ హ్యాపీ. టైమింగ్ అంటే మీరు ఏ టైంలో కలవచ్చు, ఎప్పుడు కలుస్తారు. టారోట్ అనేది క్యాలెండర్ కాదు ఎగ్జాక్ట్ డేట్ చెప్పడానికి, కానీ ఎనర్జీ చెప్తుంది. ఈ కనెక్షన్ ఎక్కువగా యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ న్యూ జాబ్ తర్వాత, ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత, స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత, న్యూ సిటీ షిఫ్ట్ అయిన తర్వాత, ఫ్యామిలీ ఫంక్షన్ తర్వాత, ఎమోషనల్లీ మెచ్యూర్ అయిన తర్వాత. అంటే నువ్వు రెడీ అయినప్పుడు యూనివర్స్ కూడా రెడీ అవుతుంది. ఇది మేబీ ఒక 6 months to 18 monthsలో మీ మ్యారేజ్ అవుతుంది. నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఈ రీడింగ్లో నాకు మోస్ట్ బ్యూటిఫుల్ మెసేజ్ ఇదే. వాళ్ళని కలిసినప్పుడు బటర్ఫ్లైస్ కంటే ముందు పీస్ వస్తుంది. వాళ్ళతో మాట్లాడడం ఈజీ, సైలెన్స్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రిటెండ్ చేయాల్సిన అవసరం ఉండదు, నీ రియల్ వర్షన్ బయటకు వస్తుంది. అదే హెల్తీ రిలేషన్షిప్ సైన్. హైనానా మూవీలో కంఫర్ట్, సేఫ్టీ, పీస్, అదే లవ్. ఓవరాల్ మెసేజ్ వచ్చేసి ఈ కార్డ్స్ ఫెయిరీ టైల్ లవ్ స్టోరీ చెప్పడం లేదు, దానికంటే బ్యూటిఫుల్ స్టోరీ ఉన్నాయి అని చెప్తుంది. రోజు జరిగే చిన్న చిన్న మూమెంట్స్, కాఫీ, కన్వర్జేషన్స్, రెస్పెక్ట్, ట్రస్ట్, సపోర్ట్, ఇదే మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేస్తాయి. మొదటి చూపులో లవ్ కాకపోవచ్చు, కానీ ప్రతి మీటింగ్ తర్వాత, ప్రతి కన్వర్జేషన్ తర్వాత, ప్రతి స్మైల్ తర్వాత ప్రేమ ఇంకా డీప్గా అవుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్ అండ్ వెడ్డింగ్. మీ పెళ్ళి ఎలా జరుగుతుంది? ఇది కదా అసలైన రీడింగ్. ఓకే, యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. ఏస్ ఆఫ్ వ్యాన్స్ చెప్తుంది ఎనర్జీ చాలా ప్యూర్. ఇది సినిమాలో చూపించేలా హెలికాప్టర్, 1000 రోజెస్, డ్రోన్ ప్రపోజల్, ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ అలాంటి ఓవర్ డ్రామా కంటే హార్ట్ నుండి వచ్చే ప్రపోజల్, సింపుల్, సిన్సియర్, మెమొరబుల్. సీతారామ మూవీలో లవ్ని షో చేయడానికి కోట్ల రూపాయల డెకరేషన్స్ అవసరం లేదు, ఒక జెన్యూన్ ఎమోషన్ చాలు. సేమ్ ఇక్కడ అదే. ఒక ఈవినింగ్ వాక్కి వెళ్ళారనుకో, సన్సెట్, కూల్ బ్రీజ్, ఇద్దరు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు, సడన్లీ వాళ్ళు ఆగిపోతారు, నీ కళ్ళలోకి చూస్తారు, కొంచెం స్మైల్ ఇస్తూ అప్పుడు అంటారు, నా లైఫ్లో నువ్వు ఒక పార్ట్ కాదు, నా హోల్ లైఫ్గా ఉండిపోవాలి. అంతే. బ్యాక్గ్రౌండ్లో డీజే లేదు, పబ్లిక్ క్రౌడ్ లేదు, కానీ ఆ మూమెంట్స్ మాత్రం లైఫ్ మొత్తం గుర్తుండిపోతుంది. ఇక్కడ ఫన్నీ ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రపోజ్ చేయడానికి ఫుల్ స్పీచ్ ప్రిపేర్ చేసి వస్తారు, కానీ నర్వస్ అయ్యి విల్ యూ విల్ అయ్యో కాదు విల్ యూ మ్యారీ మీ అంటారు. ఇద్దరు నవ్వుకుంటారు, అదే క్యూట్ మెమొరీ అవుతుంది. అండ్ కమింగ్ టు ది ఫ్యామిలీ డిస్కషన్స్, టెంపరెన్స్ కార్డ్ చెప్తుంది ఇక్కడ ఈగో కాదు బ్యాలెన్స్ ఉంటుంది. ఫ్యామిలీ మీట్ అవుతారు, కెరీర్, ఫ్యూచర్ ప్లాన్స్, లీవింగ్, వాల్యూస్, గోల్స్ ఇవన్నీ మాట్లాడుకుంటారు. మొదట కొంచెం ఫార్మల్గా ఉంటుంది, తర్వాత టీ, స్నాక్స్, కన్వర్జేషన్, అలా స్లోలీ కంఫర్ట్ పెరుగుతుంది. బొమ్మరిలు మూవీలో రెస్పెక్ట్ ఉన్న ఫ్యామిలీ డిస్కషన్స్, ఫైట్ కాదు అండర్స్టాండింగ్. ఎంగేజ్మెంట్ సెరమనీ ఎలా ఉంటుంది? ఈ కార్డ్స్ ప్రకారం ఎంగేజ్మెంట్ రాయల్ కాదు, ఆర్డినరీ కాదు, ఎలిగెంట్, సింపుల్, క్లాసీ, బ్యూటిఫుల్. బ్లెస్సింగ్స్, ఫొటోస్, నవ్వులు, ఆనంద బాష్పాలు. రింగ్ ఎక్స్చేంజ్ టైంలో నువ్వు నర్వస్ అయ్యి రాంగ్ ఫింగర్కి రింగ్ పెట్టేస్తావు, ఫోటోగ్రాఫర్ కూడా నవ్వుతారు. ఆ రింగ్ రాంగ్ ఫింగర్కి పెట్టినవని ఆ స్టోరీ అందరూ చెప్తూ నవ్వుకుంటారు. అలా వైకుంఠపురం మూవీలో ఫ్యామిలీ ఫన్ ప్లస్ క్లాసీ సెలబ్రేషన్స్ అలా ఉంటుందన్నమాట. హల్దీ సెరమనీ ఎలా ఉంటుంది? అబ్బా, ఈ కార్డ్స్లో హల్దీ అంటే ఫుల్ ఫన్. పసుపు కొంచెం పెట్టాలి అని మొదలు పెడతారు, ఫ్రెండ్స్ ఏమంటారు, కొంచెం ఎందుకు, ఫుల్ బకెట్ తీసుకురా, ఫేస్, హ్యాండ్స్, హెయిర్, డ్రెస్ అన్నీ ఎల్లో, చిన్నపిల్లలు కూడా నాకు కూడా పెట్టాలి అంటూ పరిగెత్తుతూ వస్తారు. అలాంటి హ్యాపీ వైబ్, డ్యాన్స్, లాఫ్స్, ఫ్యామిలీ ఫన్, అంతా పాజిటివ్ ఎనర్జీ. కమింగ్ టు ది మెహందీ సెరమనీ, ఇది మాత్రం కామ్ ఎనర్జీ. నువ్వు కూర్చొని మెహందీ వేసుకుంటావు, చుట్టూ కజిన్స్, ఫ్రెండ్స్, సాఫ్ట్ మ్యూజిక్, గర్ల్స్ గోసిప్. ఒక్క ఆంటీ మాత్రం పేరు ఎక్కడ దాచుకున్నావు, గ్రూమ్ వెతకాలి,
బ్రైడ్ వెతకాలి అంటారు. అందరూ మెహందీ డిజైన్ చూసి ఎక్సైట్ అవుతారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీలో పీస్ఫుల్ ఫ్యామిలీ మూమెంట్స్లా ఉంటుంది. అండ్ కమింగ్ టు ది సంగీత్ నైట్, ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్ డాన్స్, కజిన్స్ డాన్స్, పేరెంట్స్ కూడా సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్. ఒక ఫ్రెండ్ ఫుల్ కాన్ఫిడెన్స్తో స్టేజ్ ఎక్కుతాడు. 30 సెకండ్స్ తర్వాత స్టెప్స్ మొత్తం మర్చిపోతాడు. ఆ మర్చిపోయిన స్టెప్స్ని కవర్ చేయడానికి ఇంకా కొందరు వచ్చి సపోర్ట్ చేస్తారు. అప్పుడు క్లాప్స్, విజిల్స్, లాఫ్స్, తర్వాత అందరూ స్టేజ్ మీదకి ఎక్కి డ్యాన్స్ చేస్తారు. అదే 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. పర్ఫెక్ట్ డ్యాన్స్ కాదు, పర్ఫెక్ట్ మెమొరీస్. సంక్రాంతికి వస్తున్నాము ఫ్యామిలీ సాంగ్ వైబ్ అనమాట. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి చూద్దాం. ఏస్ ఆఫ్ వ్యాన్స్ క్రియేటివిటీ కూడా చూపిస్తుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ కోసం కాదు, మెమొరీ కోసం. పార్క్, బీచ్, సన్సెట్, రెయిన్, నేచర్, ఫోటోగ్రాఫర్ అందరూ అందరూ మనకి నవ్వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో స్మైల్, మేడం ప్లీజ్ స్మైల్. ఫోటోగ్రాఫర్ పక్క నుంచి, సార్ పెళ్లి కూతురు చూడండి, మేడం పెళ్లి కొడుకుని చూడండి అంటూ ఉంటారు. అప్పుడు న్యాచురల్ స్మైల్ వస్తుంది. ఆ క్యాండిడ్ ఫొటోస్ తర్వాత ఫేవరెట్ అవుతాయి. వెడ్డింగ్ డే ఇలా ఉంటుంది. ఫైనలీ ద బిగ్ డే. మార్నింగ్ నుంచే ఫోన్స్ రింగ్ అవుతూ ఉంటారు. మేకప్, ఫ్లవర్స్, రిలేటివ్స్ అన్నీ రెడీ అయ్యాయా అని ఫుల్ హస్టిల్. ఒక సైడ్ పెళ్లి కూతురు రూమ్, ఒక సైడ్ పెళ్లి కొడుకు రూమ్. కానీ ఆ బిజీ మధ్యలో ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఇవాళ నా లైఫ్లో న్యూ చాప్టర్ స్టార్ట్ అవుతుంది అని ఫీల్ అవుతారు. ఫ్యూచర్ స్పౌస్ ఫీలింగ్స్. ఈ కార్డ్స్ చెప్తున్నాయి, వాళ్ళు బయట కామ్గా కనిపించినా లోపల మాత్రం బటర్ఫ్లైస్ ఫ్లై అవుతూ ఉంటాయి. ఎక్సైట్మెంట్, గ్రాటిట్యూడ్, ఎమోషన్ అన్నీ మిక్స్ అవుతాయి. నువ్వు వెడ్డింగ్ స్టేజ్ మీద ఎంట్రీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒకసారి చూస్తారు అంతే, మిగతా ప్రపంచం బ్లర్ అయిపోతుంది. హాయ్ నాన్న మూవీలో ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ లా ఉంటుంది. ఫ్రెండ్స్ తర్వాత టీస్ చేస్తారు, ఏంట్రా కళ్ళు కూడా కదలట్లేదు అంటారు. వాళ్ళు ఏమోరా టైం ఆగిపోయినట్టు అనిపిస్తుంది అంటారు. వెడ్డింగ్ డెకరేషన్ ఎలా ఉంటుంది? కార్డ్స్ చెప్తున్నాయి, లగ్జరీ కంటే వామ్, ఫ్రెష్ ఫ్లవర్స్, సాఫ్ట్ లైట్స్, ఫ్యామిలీ ఫొటోస్, హ్యాపీ ఫేసెస్ ఇదే బ్యూటీ. హాల్ సైజ్ కాదు, హార్ట్ సైజ్ ఇంపార్టెంట్. సీతారామం వెడ్డింగ్ అస్థెటిక్ వైబ్ అనమాట. రిసెప్షన్ ఎలా ఉంటుందంటే ఫుల్ హ్యాపీ ఎనర్జీ. రిలేటివ్స్, ఫ్రెండ్స్, చిల్డ్రన్స్ డాన్స్, ఫోటో సెషన్స్, ఎండ్లెస్ సెల్ఫీస్. ఒక అంకుల్ మాత్రం ఇంకో ఫోటో, లాస్ట్ ఫోటో అంటూ ఉంటాడు. ఫోటోగ్రాఫర్ మాత్రం ఇంకో ఫోటో, లాస్ట్ ఫోటో అంటూ ఉంటాడు. ఒక ఎమోషనల్ స్పీచ్ కూడా ఉంటుంది. అది విని కొంతమంది స్మైల్, కొంతమంది హ్యాపీ టియర్స్. వెడ్డింగ్ ఛాలెంజెస్. ఏ పెళ్ళి పర్ఫెక్ట్ కాదు. పవర్ కట్ రావచ్చు, రెయిన్ పడవచ్చు, డెకరేట్ లేట్ కావచ్చు, పూలదండలు ఎక్కడో పోవచ్చు, ఫోటోగ్రాఫర్ బ్యాటరీ డౌన్ కావచ్చు. ఇవన్నీ స్మాల్ స్టోరీస్ మాత్రమే. ఈ కార్డ్ చెప్తున్న మెసేజ్, మీ ఇద్దరు ప్రాబ్లం మీద కాదు, మన పెళ్లి జరుగుతుంది అనే హ్యాపీనెస్ మీద ఫోకస్ చేస్తారు. తర్వాత ఇవన్నీ గుర్తుందా అని నువ్వు ఎమోషనల్ ఎనర్జీ ఎలా ఉంటుంది. ఈ రీడింగ్లో స్ట్రాంగెస్ట్ మెసేజ్ డెకరేషన్ కాదు, గోల్డ్ కాదు, గెస్ట్ కౌంట్ కాదు, మ్యారేజ్ ఫౌండేషన్. ఈ మ్యారేజ్ బిల్డ్ అయ్యేది మ్యూచువల్ రెస్పెక్ట్, హానెస్ట్ కమ్యూనికేషన్, ట్రస్ట్, పేషెన్స్, టీమ్ వర్క్, ఎవ్రీ సీజన్లో కలిసి గ్రో అవ్వడం. గోదావరి మూవీలో రిలేషన్షిప్ అంటే పార్ట్నర్షిప్, అదే ఈ కార్డ్స్ ఎసెన్స్. యూనివర్స్ మెసేజ్ ఏంటంటే, యూనివర్స్ చాలా బ్యూటిఫుల్ మెసేజ్ ఇస్తుంది. అందమైన వెడ్డింగ్ ఒక రోజే ఉంటుంది, కానీ అందమైన మ్యారేజ్ ప్రతిరోజు మీరు తీసుకునే చిన్న డెసిషన్స్ మీద నిర్ణయించబడుతుంది. ఈ కార్డ్స్ ప్రకారం మీ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ వెడ్డింగ్ డే కాదు, ఆ రోజు తర్వాత రోజు కలిసి నవ్వుకుంటూ కలిసి బిల్డ్ చేసుకునే లైఫ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది, పెళ్ళి తర్వాత మీ జీవితం ఎలా ఉంటుంది. వెడ్డింగ్ అనేది స్టోరీ ఎండింగ్ కాదు, అది అసలు స్టోరీ బిగినింగ్. ఒకరోజు వెడ్డింగ్ గ్రాండ్గా జరిగితే చాలు, మ్యారేజ్ సక్సెస్ఫుల్ అయిపోరు. అసలు మ్యారేజ్ అంటే ఆ వెడ్డింగ్ డే తర్వాత ప్రతిరోజు కలిసి ఉండడమే. అయితే ఈ కార్డ్స్ మ్యారీడ్ లైఫ్ గురించి ఏం రివీల్ చేస్తున్నాయో చూద్దాం. హోమ్ ఎలా ఉంటుంది. ఈ రీడింగ్లో నాకు కనిపించేది బిగ్గెస్ట్ ఎనర్జీ పీస్. ఈ కార్డ్స్ రోజు గొడవలు, డ్రామా, సైలెంట్ ట్రీట్మెంట్ అలాంటి ఎనర్జీ చూపించడం లేదు. దానికి బదులుగా ఇంట్లోకి అడుగు పెట్టగానే అమ్మయ్య ఇంటికి వచ్చేసాం అనే ఫీలింగ్ చూపిస్తుంది. ఇల్లు పెద్దదా, చిన్నదా, లగ్జరీ ఉందా లేదా సింపుల్గా ఉందా అది కాదు ఇంపార్టెంట్, అందులో ఉండే లవ్, రెస్పెక్ట్, కంఫర్ట్ అవే అసలైన వెల్త్. గోదావరి మూవీలో పెద్దగా ఏమి జరగకపోయినా ఆ ప్రశాంతమైన ఫీల్ గుర్తుండిపోతుంది, అదే హోమ్ ఎనర్జీ. మ్యారేజ్ అంటే రోజు సర్ప్రైజెస్ గిఫ్ట్స్ కాదు, రోజు క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా కాదు. అసలు హ్యాపీనెస్ చిన్న చిన్న రొటీన్లో ఉంటుంది. మార్నింగ్ టీ, కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం, లంచ్ చేసావా అని మెసేజ్ చేయడం, కలిసి డిన్నర్ చేయడం, వీకెండ్ మూవీ చూడడం, బాల్కనీలో టీ, చిన్న చిన్న మిస్టేక్స్ మీద నవ్వుకోవడం. ఇవే ఇయర్స్ తర్వాత మోస్ట్ ప్రీషియస్ మెమరీస్ అవుతాయి. ఎగ్జాంపుల్, ఆఫీస్ నుంచి ఇద్దరు టైర్డ్
ఆఫీస్ నుంచి ఇద్దరు టైర్డ్ అయి వస్తారు. కుకింగ్ చేసే ఎనర్జీ ఉండదు. నువ్వు ఈరోజు స్విగ్గీ ఆర్డర్ చేద్దామా అంటావు. వాళ్ళు అదే బెటర్, ముందు తిందాం తర్వాత మాట్లాడుకుందాం అంటారు. టీ ముందు కూర్చొని తింటూ ఈరోజు ఎలా గడిచిందో చెప్పుకుంటారు. ఇదే రియల్ రొమాన్స్. హై నాన్న మూవీలో చిన్న మూమెంట్స్, బిగ్ ఎమోషన్స్. సేమ్ ఇక్కడ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్. టెంపరెన్స్ కార్డ్ మళ్ళీ ఒక విషయం గుర్తు చేస్తుంది. కమ్యూనికేషన్ ఏ కపుల్లో అయినా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, అది నార్మల్. క్వశ్చన్ ఏంటంటే వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు. ఈ కార్డ్స్ ప్రకారం ఇక్కడ విన్నింగ్ ఆర్గ్యుమెంట్ కంటే అండర్స్టాండింగ్ పార్ట్నర్ ఎక్కువ ఇంపార్టెంట్. ఫైట్ అయ్యిందనుకో, మనలో కొందరు వెంటనే వాట్సాప్ డీపీ రిమూవ్ చేసేసి ఇన్స్టాగ్రామ్ నోట్స్, పీపుల్ చేంజ్ కొటేషన్స్, స్టోరీలో సాడ్ సాంగ్. నీ ఫ్యూచర్ మ్యారేజ్ ఎనర్జీ అంటే మీ స్పౌస్ ఎలా ఉంటారంటే టీ తాగుతూ మాట్లాడుకుందామా అంటారు, అంతే, గొడవ ముగిసిపోతుంది. బొమ్మరిల్లు మూవీలో మాట్లాడుకుంటే చాలా ప్రాబ్లమ్స్ చిన్నవే అయిపోతాయి అనే సీన్ ఇక్కడ రిపీట్ అవుతుంది. గ్రోయింగ్ టుగెదర్. ఈ కార్డ్స్ చాలా బ్యూటిఫుల్ మెసేజ్ ఇస్తున్నాయి. మ్యారేజ్ అంటే ఫినిష్ లైన్ కాదు, న్యూ జర్నీ. లైఫ్ మారుతుంది, గోల్స్ మారుతాయి, డ్రీమ్స్ మారుతాయి, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. కానీ ఇద్దరు కలిసి ఉంటారు, ఒకరినొకరు మార్చుకోవడానికి కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నిన్ను కోరు మూవీలో అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియదని మన్నియ మరిచా తన పేరుని తలిచా మదిహే అడిగా తన ఊసేదని. అలా స్లో గ్రోత్, స్ట్రాంగ్ బాండ్, సేమ్ అదే ఎనర్జీ. ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది. 10 ఆఫ్ కప్స్ అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్, ఫెస్టివల్స్, బర్త్డేస్, యానివర్సరీస్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఇవన్నీ ప్రెషర్ కాదు, హ్యాపీ మూమెంట్స్ అయ్యే ఛాన్సెస్. దివాళీ వచ్చిందనుకోండి, ఒక అంకుల్ ఫోటో తీయగా అది మంచిగా రాకపోతే ఇదొక్క లాస్ట్ ఫోటో, అది మంచిగా రాకపోతే ఇదొక్కసారి లాస్ట్ ఫోటో అంటూ 25 ఫొటోస్ తీస్తారు. చిన్నపిల్లలు క్రాకర్స్ కోసం పరుగులు పెడుతూ ఉంటారు. కిచెన్లో నుంచి స్వీట్ స్మెల్ వస్తుంది, లివింగ్ రూమ్లో నవ్వులు వినిపిస్తూ ఉంటాయి, అదే ఫ్యామిలీ ఎనర్జీ. షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్. ఈ మ్యారేజ్లో నీ పని నా పని అనే ఫీలింగ్ ఉండదు, మన పని అనే ఫీలింగ్ వస్తుంది. మనీ ప్లానింగ్ కలిసి చేస్తారు, ఇంపార్టెంట్ డెసిషన్స్ కలిసి తీసుకుంటారు, ఫ్యూచర్ ప్లానింగ్స్ కలిసి చేస్తారు. ఒకరు స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇంకొకరు సపోర్ట్ చేస్తారు, అదే పార్ట్నర్షిప్. సపోజ్ శాలరీ వచ్చిన రోజు నువ్వు ట్రిప్ బుక్ చేద్దాం అంటావు, వాళ్ళు బుక్ చేద్దాం ముందు బడ్జెట్ కూడా చూసుకుందాం అంటారు, ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుంటారు, అదే హెల్దీ టీమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ గోల్స్. ఈ రిలేషన్షిప్ ఈ రోజు మాత్రమే కాదు, ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తుంది. హోమ్, ట్రావెల్, లెర్నింగ్ న్యూ థింగ్స్, బెటర్ లైఫ్ స్టైల్. ఏ గోల్ అయినా నీది నాది అని ఉండదు, మనది అని అనుకుంటారు, అదే ఈ కార్డ్స్ చెప్తోంది. ఫిదా మూవీలో ఇద్దరు కలిసి ఫ్యూచర్ బిల్డ్ చేయడం. ఎవ్రీ సీజన్ ఆఫ్ లైఫ్లో సమ్మర్ కూడా ఉంటుంది, రెయిన్ కూడా ఉంటుంది, స్టార్మ్స్ కూడా ఉంటాయి, రెయిన్బో కూడా వస్తుంది. టెంపరెన్స్ కార్డ్ చెప్తుంది హ్యాపీ మ్యారేజ్ అంటే ప్రాబ్లమ్స్ లేకపోవడం కాదు, ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను నీతో ఉన్నాను అని చెప్పే రిలేషన్షిప్. సీతారామ మూవీలో పరిస్థితులు మారిన రెస్పెక్ట్ అండ్ లవ్ అట్లానే ఉంది, ఇక్కడ కూడా సేమ్. యూనివర్స్ ఫైనల్ మెసేజ్ ఏం చెప్తుందంటే టైమింగ్ని నమ్ము, పాస్ట్లో ఉన్న డిసప్పాయింట్మెంట్స్, పెయిన్ని వదిలేసాయి, ఈగో వదిలేసి రెస్పెక్ట్ని చూస్ చేసుకో. రోజుకి హానెస్ట్ కమ్యూనికేషన్ ప్రాక్టీస్ చేయి, డైలీ రిలేషన్షిప్ ముందు హెల్దీ మైండ్ సెట్ బిల్డ్ చేయి. ఈ కార్డ్స్ చూపించిన జర్నీ కొత్త బిగినింగ్స్తో స్టార్ట్ అయింది, లైఫ్ లెసన్స్ దాటింది, పేషెన్స్ నేర్పించింది, లవ్ని నేర్చర్ చేసింది, లవ్ అంటే ఎలా ఉండాలో చెప్పింది, చివరకు హార్మోనీ, లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ దగ్గరకు తీసుకొచ్చింది. ఈ రీడింగ్ మీకు రెసినేట్ అయితే దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకో, అది గ్యారెంటెడ్ ప్రిడిక్షన్ అని కాదు, ఎందుకంటే ఫ్యూచర్ని బిల్డ్ చేసేది కార్డ్స్ ఒకటే కాదు, నీ చాయిసెస్ కూడా. ఈరోజు రీడింగ్ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ జర్నీలో నాతో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఈ రీడింగ్ మీకు నచ్చి మీ హార్ట్ని టచ్ చేసి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, వండర్నోవా టారెట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే యూనివర్స్ మెసేజ్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు. కమెంట్ సెక్షన్లో ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ విత్ గ్రాటిట్యూడ్ అని రాయండి. మరొకసారి గుర్తుంచుకోండి, ద రైట్ పర్సన్ డజంట్ జస్ట్ చేంజ్ యువర్ లైఫ్, ద హెల్ప్ యూ బిల్డ్ అ లైఫ్ దట్స్ పీస్ఫుల్, రెస్పెక్ట్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్, వన్ డే ఎట్ ఎ టైం. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మీపై మీరు నమ్మకం ఉంచుకోవాలి, మీ జర్నీని ట్రస్ట్ చేయండి, యూనివర్స్ టైమింగ్ని బిలీవ్ చేయండి, ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా జరగాలో అలా జరుగుతుంది. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వండర్నోవా టారెట్ రీడింగ్. బై బాయ్.